రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పాలకులు ఇప్పుడు తమ బాధ్యతలను విస్మరించి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు మరియు సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఫల్యాన్ని చవిచూస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఒంటరి మహిళలను, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. జూన్ 12వ తారీఖు 2024 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్, ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం అందరం గమనిస్తే ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏవైతే చేస్తామో అని చెప్పి ప్రజలకు ఆశ పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం పేద ప్రజలను పూర్తిగా వంచి మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఎన్నికల హామీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు 18 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ప్రతి నెల వారి వారి అకౌంట్లో, వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఎక్కడే కానీ వాటికి సంబంధించి ఈ మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా, బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయనటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనం గమనిస్తే నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు స్టైఫండ్ మాదిరి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వారికి డబ్బులు వారికి బ్యాంకుల్లో వేయనటువంటి ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పూర్తిగా రైతాంగాన్ని అయితే మాత్రం అన్ని విధాలుగా వంచినటువంటి ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారి రైతుకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి పేరు పెట్టారు. కానీ ఇంతవరకు మొదటి సంవత్సరం పూర్తిగా ఎత్తేశారు. 2వ సంవత్సరం అరకొరగా 6,000 రూపాయలు కేటాయించి రైతులకు 20,000కు సంబంధించి 6,000 ఇచ్చి రైతులను కూడా వంచినటువంటి ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఒక 5 నిమిషాలు వినాలన్నా దయచేసి. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం పెన్షన్స్. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2024 జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటికి దాదాపు 68 లక్షల పెన్షనర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు అది కాస్త దాదాపుగా 58 లక్షలకు, అంటే ఇప్పటికే 10 లక్షల పెన్షన్లు కోత కోసేశారు. ఇవన్నీ కాకుండా కొత్త పెన్షన్స్ 60 సంవత్సరాలు నిండి పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసే వృద్ధులకు, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు, అర్బన్ లో ఉన్నటువంటి వృద్ధులకు చంద్రబాబు నాయుడు
మొండి చేయి చూపిస్తా ఉన్నాడు, పూర్తిగా మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. వితంతువులు ఎంతో మంది అక్క చెల్లెమ్మలు భర్తలను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఇంతవరకు పెన్షన్లు లేవు. ఏమంటే నో రీజన్. వాళ్ళకు కావాల్సినటువంటి అమరావతి కోసం అయితే ఎన్ని వేల కోట్లైనా అప్పు చేయగలుగుతారు, ఎన్ని వేల కోట్లైనా డబ్బు ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళు తిరిగే ప్రధాని నరేంద్ర మోడీ ఏమంటాడు, నా కాన్వాయ్లో 20 పనులు ఉన్నాయి, 20 వెహికల్స్ బదులు ఈ 2 సంవత్సరాల లోపల ఎన్నో హత్యలు జరిగి ఉన్నాయి, ఎన్నో కుట్రలు కుతంత్రాలు. ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి మీద